ప్రార్థించటంలో విసుగు రాకూడదు, అది దేవుని ఉద్దేశం. కనుక మనం విసిగిపోకుండా ప్రార్థించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ సంవత్సరం ఒక నిర్ణయం ఏంటంటే, ప్రభు చెప్తున్న మాట, మీరు విసిగిపోకుండా ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థనలో ఏ ఒక్కరూ కానీ విసిగిపోకుండానట్లు జాగ్రత్త పడటం అనేది అది చాలా ప్రాముఖ్యం. కనుక ఇప్పటి వరకు గత సంవత్సరాల్లో ప్రార్థన అంటే ఒకవేళ విసిగిపోయారేమో, కానీ ఈ సంవత్సరము విసుగు రాకూడదు ప్రార్థనలో. ప్రార్థన అంటే 3 భాగాలు. ఒకటి దేవునితో మాట్లాడటం, కలిసి నడవటం, కలిసి జీవించటం. కనుక మాట్లాడే విషయంలో విసుగు రాకూడదు, కలిసి ప్రయాణం చేయడంలో విసుగు చెందకూడదు, ప్రభుతో కలిసి జీవించడంలో విసుగు చెందకూడదు. కనుక విసిగిపోకుండా ప్రార్థిస్తే అది కఠినాత్ముడైన అన్యాయస్తుడైన న్యాయాధిపతే అనుకున్నాడు, ఈ విధవరాలు నన్ను ఏం చేస్తుంది, ప్రతిరోజు వచ్చి నన్ను విసిగిచ్చింది అన్నాడా. అక్కడ మాట ఏమన్నాడు, ఈ విధవరాలు నన్ను ప్రతి దినము వచ్చి గోజాడకుండునట్లు. అది విధవరాలట ప్రతిరోజు న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర గోజాడిందంట. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈమె నన్ను గోజాడకుండునట్లు ఈమెకు న్యాయం తీర్చేయాలనుకున్నాడు, న్యాయం తీర్చాడు. ఎంతకాలం ఉన్నా పైన భక్తే ఉండకూడదు, ఒడ్డునే ఉండకూడదు. కనుక ఇప్పుడు ప్రభు అంటున్నారు, సీమోను చూసి నీ దోణెను లోతుకు నడుపు, చేపల పట్టడానికి వల వేయి. అంటే లోతుకు ఎందుకు నడపాలి? ఒడ్డు నుండే అన్ని చిన్న చిన్న చేపలే కనపడతాయి. మీరు ఎప్పుడైనా చెరువు దగ్గర కానీ ఏదన్నా వాగు దగ్గర చూస్తుంటే మనకు ఎప్పుడు పెద్ద పెద్ద చేపలు కనపడవు. ఎక్కడ కనపడతాయి అంటే చిన్ని చిన్ని చేపలే ఒడ్డును కనపడుతుంటాయి. కానీ ప్రభు అంటున్నారు, ఇప్పుడు నీ దోణి లోతుకు నడపాలి, చేపల పట్టడానికి వలవేయి. అంటే ఇప్పుడు రెండవ మాట ఏంటంటే, నీ దోణి లోతుకు వెళ్ళాలి. ఇది అద్భుతమైన విషయం. దేవుని బిడలమైన మన జీవితంలో కూడా లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి, లోతైన ఆత్మీయ సత్యాల్లోకి వెళ్ళాలి, లోతైన జీవితం జీవించాలి. ఎందుకంటే చాలా మంది జీవితంలో లోతు లేకపోతే ఎక్కువ కాలం నిలబడలేరు. అందుకే ఏదైనా ఒక చెట్టు మనం చూసామనుకోండి, పైకి ఒక 20 అడుగులో 30 అడుగులో కనిపిస్తుంది, కానీ లోపల కూడా దాని వేళ్ళు అంత లోతుకు ఉంటాయి. కాబట్టి గాలి విసిరినా అవి తట్టుకొని నిలబడుతుంది చెట్టు అంటే దాని వేర్లు లోతుకు ఉండటం వలన అది బలంగా నిలబడుతుంది. అలాగే ఒక ఆత్మీయుడు ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడ్డాడు అంటే లోతు ప్రాముఖ్యమైనది. కనుక దేవుని బిడ్డలుగా ప్రభు అంటున్నాడు, నీ దోణి లోతుకు నడపాలి. దోణి అంటే మన జీవితం. ఈ జీవితం అనగా దేవుని మాటలు మన హృదయంలో ఉండి, ఈ దోణిను అనగా మన జీవితాన్ని దేవుని లోతులోకి వెళ్ళాలి. వాక్యపు లోతులోకి, ప్రార్థన లోతులోకి, సహవాస లోతులోకి వెళితే తప్ప, ఎంతో దేవుని వాక్యపు లోతులోనికి వెళితే తప్ప మనం ఆత్మీయంగా జీవించలేము. ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన ప్రార్థనలో ఏకీభించిన మా ప్రియులందరినీ దీవించండి. మేము కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, మీ రక్తము చేత మార్చబడాలి. కనుక ఇంకేవేవి అడ్డుబండలుగా ఉన్నావో, కడగబడని పాపం ఏదుందో దాన్ని కడుక్కోవాలి. శుద్ధి చేయి నాయన, పరిశుద్ధపరచు నాయన, సాక్షులుగా నిలబెట్టి మహిం పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.